మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ రాష్ట్ర జిల్లా సమితిలో పిలుపులో భాగంగా కొల్లాపూర్ పట్టణంలోని 10వ వార్డులో ఇంటింటికి సిపిఐ గడప గడపకు సిపిఐ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। ఈ దేశంలో విప్లవకర పార్టీగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రతి ఇంటికి ఈ 100 సంవత్సరాల ఉద్యమ చరిత్రను చేరవేస్తూ ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకొని ప్రభుత్వం పాలకుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి అందులో భాగంగానే ఆ కుటుంబ సభ్యులు ఆ కుటుంబ యాజమాన్యం మా పార్టీ నడవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం వాళ్ళు ఎంత ఇస్తే అంత 5-10 కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రజలను ఈ పోరాటాల్లో భాగస్వామ్యం చేయడానికి సిపిఐ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది। గడప గడపకు సిపిఐ ఇంటింటికి సిపిఐ అనే కార్యక్రమం ఉద్దేశమే అది। ఈరోజు ప్రజల కోసం జరుగుతున్నటువంటి ఈ ప్రజా ఉద్యమాలలో ప్రజలను భాగస్వాములు చేయాలనేది మా యొక్క ఉద్దేశం। ఈరోజు దేశంలో ప్రజలను విభజించి కులం మతం ప్రాంతం అనేటువంటి పేరుతో ఆడ మగ డబ్బున్నవాడు లేనివాడు ధనికుడు అనేటువంటి వ్యత్యాసాలు తీసుకొచ్చి ప్రజలను చీల్చి వాళ్ళ మధ్యలో విభజన రేఖతో పాలన సాగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం। వాటన్నిటిని వ్యతిరేకించడానికి మైనారిటీ దళిత గిరిజన మహిళలు వీళ్ళందరికీ రక్షణ కల్పించడానికి సిపిఐ 100 సంవత్సరాల సందర్భంగా తీసుకున్న అనేక కార్యక్రమాల్లో భాగంగానే ఈ ఇంటింటికి సిపిఐ ఇది ఈరోజు ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 10 వరకు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఖచ్చితంగా ఇదంతా కూడా కొనసాగుతుంది। అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం పాల్గొంటుంది। ఈ కార్యక్రమంలో దేశ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా నుంచి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కునంనేని సాంబశివరావు నారాయణ చాడా పల్లా వెంకటరెడ్డిలు అనేక మంది అగ్రనాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు। కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ ఇంటింటి సిపిఐ కార్యక్రమానికి సహకరించాలని వారు ఎదుర్కొంటున్న సమస్యలు కమ్యూనిస్టు పార్టీ నాయకుల కార్యకర్తల దృష్టికి తీసుకొస్తే తద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వివరించడానికి సిపిఐ కార్యక్రమం పూనుకుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ రేపు రాబోయేటువంటి ఎండాకాలంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి। ప్రభుత్వం ఎక్కడ కూడా అన్ని ఇవే పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు దానిపై చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఇంకేమన్నా కార్యక్రమాలున్నా ప్రజల సమస్యలున్నా ఈ కార్యక్రమంతో అయిపోయిన తర్వాత దీనిపై ఒక ప్రత్యేకమైనటువంటి పోరాట ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందిస్తామని తెలియజేస్తున్నాం।